ఏంది ఎయిర్పోర్ట్ అది ఎయిర్పోర్ట్ అది అక్క నాకు తక్కువ సార్కి ఎక్కువ ఇస్తా ఎటు పోతుందిరా సమాజం. నమస్తే. ఈ వీడియో మీరు చూడబోయేది నాకు వాణి ఏదో తాగమని ఏదో సపోర్ట్ చేస్తూ మంది ఇచ్చినట్లు ఉంటుంది, కానీ ఇది కేవలం ఇది కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడానికి, అట్లే ఫన్ జోనర్లో చూపించాలి. ఎందుకంటే నేను చాలా వీడియోలు చెప్పాలనుకునేది నేను వీడియో రూపంలో చెప్పేస్తుంటాను, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంటుంది. అట్లే ఇది మెసేజ్ పాస్ చేయాలనే ఉద్దేశంతో చేసిండేది. ఎవరు తాగి బండ్లు నడపద్దండి, ఎందుకంటే తాగిన వాళ్ళకే కాదు పక్కన ప్రయాణించే వాళ్ళకు కూడా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఇప్పుడు నేను నిమ్మి ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాం బయటికి అనమాట. సో ఆ టైంలో ఏదైనా నిమ్మికి ఇట్లా ఆల్కహాల్ లాగా నేను ఇస్తే సప్లై చేస్తే ఎట్లా ఫీల్ అవుతారు వీళ్ళు అన్నది కాన్సెప్ట్. సో చూద్దాం ఎట్లా వస్తుంది ఏంది అన్నది. చెప్పు నిమ్మి, చెప్పు. ఇద్దరం కలిసి తాగుతాం అంటే వాళ్ళ రియాక్షన్ ఏందనేది వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారా మనస్ఫూర్తి కోరుకుంటారా. చాలా బిల్డప్ ఇస్తారు. నేను తాగలేనే, ఎందుకంటే నేనే కదా వీడియో తీయాలి ఇట్లా బ్లాగ్. నువ్వు తాగలే కదా ఈ బాబు నాకు తాగి సపోర్ట్ చేస్తా అట్లా ఇస్తాను. డ్రైవింగ్ లో తాగు మధ్య వస్తుంది. నువ్వంతా ఇన్ని కిలోమీటర్స్ పోలే కదా, ఇది స్పీడ్ కొట్టు అని అట్లా భయపడించుకుంటా. నేను ఇంకా నా వల్ల కావడం లేదు, కళ్ళు తిరుగుతాయి అన్నా కూడా పర్లేదు, తోలు ఏం కాదులే, తోలు గుద్దుతివి తోలు అని నన్ను రెచ్చగొడతా. అంటే వెనకాల వాళ్ళ రియాక్షన్ ఏందనేది నందుకు కూడా అయితే ఇది చెప్పినాం. అందుకు వీడియో చూసి నచ్చితే హ్యాపీగా అందరూ కడుపు నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే మేము చేసే వీడియోస్. ఏంటి చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, ఒకసారి చూడండి. అసలు మిస్ అయిపోతున్నారు. అసలు కొన్ని కంటెంట్స్ చూస్తే అసలు ఏం ఉండదు, 2 నిమిషాలు చూసాకే నాకు నాయన అనిపిస్తుంది. నిమ్మి అంత కష్టపడి అంత మంచి కంటెంట్ ఇస్తుంటాడు, ఎందుకు అంత జనాల్లోకి వెళ్దా నాకు ఎప్పటికీ అర్థం కాదు. వస్తుంది ఒక రోజు నిమ్మికి కూడా, ఆ రోజు అర్పిస్తాడు. మీ ఇంట్లో మీ తమ్ముడు మీ అన్న ఏదైనా వీడియో చేస్తే బాగున్నా బాగాలేక సపోర్ట్ చేస్తారు కదా, అట్లే నాది తమ్ముడు అన్న అనుకున్నా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బాగుంటే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా, బాగుంటే నలుగురు షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే నేనే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు అడిగాను, కానీ వీడియో 10 మందికి రీచ్ అవ్వాలంటే ఆ లైక్ బటన్ తోనే. మీ ఫేస్ లో స్మైల్ వచ్చినా కూడా లైక్ ఇచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమతా సిరీస్ జరిగింది కదా, అదంతా ఎంత బాగున్నాయి, మంచి మంచి వీడియోలు. అదే వీడియో కనుక వేరే పేజ్ లో పడితే అది మిలియన్స్ లో పోతుంది. అంత కంటెంట్ చెయ్యరని నేను కూడా అనుకుంటా. అంత మంచి కంటెంట్ అంత మంచి వచ్చినా కూడా పోవట్లేదా, అంత కష్టం పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి చూడలేదు అన్నప్పుడు కొద్ది బాధ అనిపిస్తుంది. ఒకసారి నిజంగా మమతా సిరీస్ పోయి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంత ఉంది ఇంకా? చాలా దూరం, అలుపు వచ్చేసింది కదా. మీకు వచ్చేది నేను దోలుతుంటే నాకు వస్తుంది అలుపు. ఫ్రెండ్ సర్కిల్ వచ్చినా కూడా నేను ఎంటర్టైన్మెంట్ ఉండేది. మీతో వచ్చే అమ్మాయి అసలు ఏది పోతానా? నువ్వు తోలుతున్నావు, నేను తోలుతున్నా. ఏది ఇంట్రెస్టే పోతుంది. ఏంది డ్రైవింగ్? నాకు తెలుసు నిమ్మి నీకేం కావాలో తాగు, నాకు తెలుసు నిమ్మి నీకేం కావాలో తాగు, వద్దులే తాగి. ఎంత కష్టపడి తాగినప్పుడు ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్ వెళ్తే ఇట్లా థ్రిల్ ఉంటుందని అడిగాడు. చూసే వాళ్ళన్నా ఇప్పుడు నువ్వు డ్రైవ్ మీరు పోయిస్తామండి మధ్య నన్నేడు లాగుతున్నారా, మీరు పోయిస్తామండి మధ్య నన్నేడు లాగుతున్నారా. తాగుతావు నువ్వు జిమ్మే ప్రభుత్వం ఇచ్చే తీసుకుంటే పెడతారు మీరు. వీడికి ఎంజాయ్ చేయడం అందుకే ముసలి పెట్టరు. ఇప్పుడు వచ్చింటే అసలు చెప్తాడు ఈ ఫ్యామిలీ
ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిరాకేస్తుంది నాకు. ఇలాంటి ఏమో వాళ్ళని గంట 2 గంటలు అయితే ఏడ టీ తాగేకి లేదు, ఏడ కూర్చునేకి లేదు. ఈ ఎండ చూడు ఎండ అయితే భారీ ఉంది. ఏడైనా కదా ఆడవాళ్ళు మంది ఇచ్చారు చూసినావా? ఫారిన్ లో పోయి చూడు, చూడు ఫారెన్ గుట్టులో పెట్టుకో. మంది ఫారినే, మంది కూడా ఫారినే. చల్ల నీళ్ళు ఏమైనా ఉన్నాయా? చల్లగా బియర్ ఉందంటే చిల్డ్, చల్లగా బియర్ ఉందంటే చిల్డ్. గొంతు ఎండిపోతాను దిక్కు ఎవరు భయం పెట్టలేక, ఏయ్. ఎవరు అనలేక. ఇప్పుడు నేనేం యాక్సెప్ట్ నేను ఇప్పుడే తాతానని యాక్సెప్ట్ చేయలే కదా. భయపడుతున్నావు, అంటే వాడు ఏమైనా ఫీల్ అవుతాడు. వాడికి ఎందుకు భయపడేది? నేను ఇస్తానా, నువ్వు తాగు, చిల్లు ఉంటది, ఎంజాయ్ ఊరికే చేసుకుంటా, ఒకసారి పాట పట్టుకుంటది. పెట్టుకొని పోదాం. తాగేతనం పెడతాయన్నమా, తాగేతనం పెడతాయన్నమా. తాగలేదు. చెప్పేది సరే తెలుసు. కార్లు వస్తాయి లేదులే, తాగలేదు. ఏం కాదులేరా, ఇప్పకు మా నాకైతే మీకన్నీ చూసినారా? ఉండురా రే, ఉండు. కాదు, కారు డ్రైవింగ్ చేసేవాడినేమో ఎవడైనా కుతిక్కాయ బిస్కేది మొగాని గడ్డం పెట్టేది ఏ సంబలం చేస్తానవా? బీరొద్దులే మంది. ఉండు, సోడా వేసిస్తా. కొమ్మలు పోతాయి పట్టుకొని చైనా కార్లు వస్తాయి కొమ్మలు పోతాయి పట్టుకొని చైనా కార్లు వస్తాయి పోతాను వస్తున్నా ఏ, ఆ ఇప్పకి సోడా ఎట్లా కనిపిస్తాడు? ఎవరైనా మందిస్తారా? పచ్చిదే తాగేసి ఏ దుబ్బమ్మ బండబట్టి రాయి చూస్తాడవా? ఏం కావాలా మనం? తాగని నీకేమైంది? అదే కదా తాగడి. ఎంజాయ్ చిల్ ఎంజాయ్ పండగ, ఎంజాయ్ చిల్ ఎంజాయ్ పండగ. అది నందుగాడు చూడు, రే వాడు రే మీ సాగు తాగి పొర్ర సావండి. నీకన్నా పోండి. చాలే, చాలు ఎందుకంటే మసక కనబడుతుంది. మాస ఇంకొక పెగ్గే ఇంకోటి ఇదే పర్లేదు. వద్దులే మళ్ళా గుద్దుకుంటే ఏడన్నా. ఆగు వదిగండి, ఏమో పోతారులే. ఆగు వదిగండి, ఏమో పోతారులే. నువ్వు తాగుతావా? నాకు నువ్వు తాగుతావా? ముందే చెప్పు. అక్క ఇటు కొవ్వలే ఫీల్ అవుతున్నాడు అక్క. పోనీ ఇచ్చి అక్క. ఆడేమన్నా బరిగొడ్డు అడ్డం వచ్చిందే? ఇగో బరిగెడ్ లోపల ఉంది కదా, అక్కడే ఉంటాయి కాలే. బరిగొడ్డు ఉందా రోడ్లో లేదా? ఇంకో పెగ్గేసాడు అనుకో, ఏ కళ్ళు క్లియర్ కనబడతాయి. నువ్వు కళ్ళు క్లియర్ ఏ ట్రైన్ అది? ఆ కాదు, అది ట్రైన్. ఆ ట్రైన్ ఏందండి? అక్కడికి కావాలండి అక్క, ఇచ్చి అక్క. పడుకో. ఇచ్చి తాగేస్తాను. ఉండు శివ, నేను చెప్పింది విను. ఇంకో పెగ్గేస్తే క్లియర్ అవుతాడు. ఇప్పుడు చూడు, ఇట్లా ఇట్లా ఊగుతున్నాడు. మనం దిగలేము, ఫుల్ కార్ లాక్ లో ఉంది. కాదు, ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేస్తావా? వాడు తెలుసు కదా, ఇంకోటి ఇస్తే సెట్ అయిపోతాడు. వద్దు నువ్వు. రే, ఇప్పుడు యూత్ అందరూ తెంగు ఏ తెంగు ఏందో కొత్తగా చిప్సీనా ఫస్ట్ ఆ కార్ ఆపాడప్ప. మీరు కార్ ఆపండి, మీరు దూరం తగ్గించుకోండి, మీరు చావండి, మీ సంసారం నాందని ఓరే అక్క బీగు అక్క. స్ట్రాంగ్ వెరియా ఉంటది చూసా? వస్తున్నా భయం అవుతుంది, భయం అవుతుంది. చూడు కారు ఎయిర్పోర్ట్ చేసినాం మనం. ఎయిర్పోర్ట్ అంటే చూడండి, ఎయిర్పోర్ట్ అది. ఎయిర్పోర్ట్ అది. కొండ కొండ ఇంకొద్దు, ముందుకెళ్తే ఎయిర్పోర్ట్. దాదా తిను. ఊరిని పాటలు పాడు. టూర్ కనిపించి మీరు నాది మందేస్తూ చిందేరా, చిందేస్తూ పట్టుకో, ముందు పట్టుకో. మందేస్తూ అసలు ఎంజాయ్మెంట్.
బ్రిడ్జ్ ఉందా ఆటోలోనా పోతాండేది కారులో మన కారు మన ఇచ్చినామా గుద్దుకో కాదు ముందు ముందు ఎవరు తోలుతాండేది మర్సం నేనేనా నువ్వేందో తాగితే బాగా తోలుతా అనుకుంటే జుమ్మని 180 స్పీడ్ లో మన అమ్మ జీతం ఎవరు కాళ్ళు మసాలా మసాలా ఊరినా బాగుంది పట్టుకున్న బాగుంది మసాలా వస్తుందా ఇంకో పెగ్గినా గుద్దు గుద్దు మందు మందు బయట కనపడదు డీసెంట్ బిహేవ్ చేయి పాష్ కల్చర్ ఇదంతా పాష్ కల్చర్ ఇదంతా వంటలు చూడండి కాదు కాదు గేదెలు గేదెలు అవి వంటలు కదా గింటలంటే ఆడు అదో పులి ఫారెస్ట్ లేక వచ్చినాం అవును నువ్వు బాగా ఎంజాయ్ చేస్తాను నువ్వు కూడా తాగు ఎవరు పెట్టి అందరు కప్పులేపాయి మొత్తం సంసారాలు నాన్ చేస్తాను నువ్వు అసలు ఎవరైనా మందాపే చూసారన్నా ఇక ఇచ్చేంత ఫుల్ బాటిల్ తాగైతే ఎంజాయ్ చేస్తావు గుంత ఉన్నట్లున్నాడా ఇట్లా మర్యాద అంతా పోతాను ఆడ గుంత ఉన్నట్లుంది కూడా అక్క కావాలని అడగలేకపోతున్నాను మొగమాట పడుతున్నాడు పోయిందేమేమో నిరోజేమన్నా అసలు ఎప్పుడు నుంచి అలవాటు నీకే అంటే కొమ్మర ఏమన్నదనా అక్క నాకు తక్కువ సాడికి ఎక్కువ ఇస్తావు ఎటు పోతుందిరా సమాజం బాలే ఉంది మీ చిల్లబ్బా స్మెల్ కొద్ది ఘాటు గాని బాలే ఉంది నాకు ఇచ్చే నువ్వు కొట్టు రాత్రి కాదు రాత్రి అయిపోయిందా ఏ మందు తాగితే కిక్ వస్తుంది కాదు రాత్రి అయిపోయిందా కాదు కాదు మీరు ఇట్లా చచ్చిపోవాలనుకుంటే ఒకసారి ఫిక్స్ కాండి నన్ను మధ్యలో ఏంటికి రాగుతారా నేను ఏ ఊరికని చెప్పేదారో ట్రిప్ అని చెప్పి నమ్మలేను అది ఏ కాదురా నందు నువ్వు అప్పుడే నువ్వు ఒక పెక్కికేనా నువ్వు ఓయమ్మో కొద్ది తీసాను నేను కొద్ది నేను పోతా నాకు డోర్ చేయండి నాకు డోర్ చేయండి నాకే ఆయన తోలుతాను అట్లా తోలుతాను రోజు సేపు ఉంటే కారాపోయినా నీ కాలు నన్ను మీద తాగినా ఇప్పుడు వద్దునా నాకు వద్దు నేను లేనమాట అని చెప్పి వెళ్ళిపోదు ఎంజాయ్ చేయడం నేర్చుకోరా శివ మన అమ్మాయి ఎంజాయ్ అంటే ఈ కారు ఎంజాయ్ ఎవరు చేస్తారమ్మా అది కూడా డ్రైవింగ్ చేస్తాడు ఏ ఫాల్ట్ పో లేకపోతే నాకు ఈ డ్రైవింగ్ ఏ ఫాల్ట్ పో లేకపోతే నాకు ఈ డ్రైవింగ్ పోలీసు వాళ్ళు ఉండరు నేను స్వామి పోలీసునే పర్లేదే పోలీసారా వస్తారా మీరు కాపాడాలి మీరు మందాత్రాలు ఇద్దరు మొత్తం ముగ్గురు ఇచ్చారు మీరు అనుకోరా మీరు బొక్కలు వేస్తారు తాగినందుకు బొక్కలు వేస్తారు కూడా నీతో 30 లక్షలు ఫైన్ వేస్తారు నువ్వే కట్టాలి కామెడీనా నీకేమన్నా ఏంటి అందరినీ బొక్కలు వేస్తారు లారీ చూసుకో ఏం కనపడలేదు చూసుకునే చూసుకో ఏం కనపడలేదు చూసుకునే పోతుంది కదా దుమ్ము కనబడుతుందా మాకు కనబడుతుంది ఎడార్లు ఉన్నావా ఎడార్లు సీట్ బెల్ట్ వేసుకోండి 250 పోనిస్తా స్పీడ్ బెల్ట్ సీట్ బెల్ట్ వేసుకో 250 కుదుతా వద్దు ఫస్ట్ సీట్ బెల్ట్ నాకు సీట్ బెల్ట్ కూర్చో కూర్చో సీట్ బెల్ట్ పెట్టుకుని ఫాస్ట్ హార్న్ కొడతారు వెనకలు ఎవరు కొట్టాకి
వాని కారు తీసుకోరా వాడికి బాగా చేస్తాం. నువ్వేం కిరణ్ బేడి ఏమన్నా నువ్వు అవలాలు చేస్తే చిల్లర అవుతాడా తాగి తందనా ఆడు మనగాడు ముందే ఆడు అసలు మనగాడు ముందే ఆడు అసలు ఎవడు మనగాడు ముందే ఆడు అసలు ఎవడాడు మనగాడు ముందే చెప్పు ఆడు అసలు ఎవడాడు మనగాడు ముందే చెప్పు 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 స్పీడ్ మంచివా తోలండి మీరే తోలుతాడు పోండి స్పీడ్ గా ఏమైంది ఉద్దేశం నువ్వు నేనేదో నువ్వు ఏ తర్వాత కుదురుతా టైం తీసుకొని అయిపోయింది ఈరోజు చెప్తాను నాకు మాట్లాడే భయం మనం పోయిన బతికినా పర్లేదు ఈయన మాత్రం పోవాలి వాడికి బతికేది ఇష్టం లేదంటాడు. పోయినా పర్లేదు ఈయన మాత్రం పోవాలి పక్కా పోవాలి. కారు ఎగిరిస్తాను రెడీ కూడా గాల్లో హెలికాప్టర్లు ఎగరాలి. స్పీడ్ మీద ఎగిరిస్తా కారు అందరు గట్టి పట్టుకోండి. నా ఎవరు దిగేకి లేదు అందరూ లాగేసి సర్లే. ఏం వాడింది భయపడుతున్నాడు ఇంకా ఈ రోడ్ లో వైన్ షాప్ ఉంది దగ్గర మందు ఉంది ఇంకా స్టాక్ ఇంకా సరిపోదండి. పిల్ల అందరికీ తీసుకోండి కార్ కింద తొక్కిస్తాను ఎక్కువ మాట్లాడు ఎంత ఉంది తాగి వాళ్ళే ఫాస్ట్ పోతా మన నాడికి పోతాండేది జూకే మంది కావాలా అరుగు ఆరుకు ఆడుంది రాజస్థాన్ లో కదా. ఇగో అరుగు వద్దు మనము ఎరకు పోదాం. ఎరకు అంటే కొండలో పోయి అడిగి ఎవరు పిల్లోడు వీడు దొంగ డబ్బులు మీరు దొంగరయ్యి దొంగ ఆటలు ఆడతారు. ఏం చేయను లేదా బొంగులా భోషరంలా ఎట్లా వద్దా చేయను ఇచ్చి అడవిలో పోతున్నాము ఎర్రచందనం తెచ్చుకుందాం. అరుగు పోదండి ఎర్రచందనం ఎర్రచంద్రం తెల్లచంద్రం తెచ్చుకుందాం. పోలీసులు మన గురువు ఎవరు మనకి ప్లాన్ ఎవరు ఇచ్చింది ఏదైనా చెక్ పోస్ట్ లేడని ఆపితే ఎవరు మేము చెప్తారు గురుజీ నమస్తే మంచి గురూజీ. గురువుని ముందర వచ్చి పెడదామా లేదా వెనక ఉండాలి. గురు వెనకనే మనల్ని ఎట్టుతాడు కాబట్టి వెనకనే ఉండాలి. గురువుకి అద్దాలు ఇచ్చేసి పెట్టుకున్నావు నువ్వు కూర్చో. నువ్వు బాసు నువ్వు ఎర్రచందనం బాసు నువ్వు ఎర్రచందనం స్మాగ్లర్ నువ్వు పసుపు పసుపు నువ్వు చూడరా బాస్ ఎట్లున్నాడా పెట్టుకో. నువ్వు ఈ రోజు నీకు ఎన్ని కేజీలు మనం తీసుకురాలి ఇప్పుడు ఎన్ని కేజీలు 1000 కేజీలు 1 టన్ అంటే అర్ధ కేజీ 1/2 కేజీ కాదు 1/4 కేజీ తాగి నెట్టు లేకోకుండా తీసుకుని దొంగ నా కూడా నువ్వు బాసు ఇప్పుడు నేను చాలా స్పీడ్ పోతాను. నేను 300 స్పీడ్ స్టార్ట్ అవుతున్నాయే. నోరు ఎట్లా పెట్టుకోరు సుమ్మ పెట్టుకో. మీరంతా తాగి తన ఆడుకుంటా ఏమే అద్దాలు పెట్టుకొని అంటే నేను 300 స్పీడ్ లో పోతాను.
పోతే మనం అరకు పోతాము, లేదా పైకి పోతాం. పోతే పైకి మనం వెళ్ళిపోతాం. ఉన్న పోనీ ఇక్కడ మాత్రం పోవాలి. అయ్యో అయ్యో పోతే అరకు పోతాము. లేదు దొబ్బేసావా నువ్వు? వాడు దొంగ, వాడు స్మగ్లర్, కూర్చో. వాడు అందుకే మన బాస్ అయినాడు. బాస్ మనం అరుగు పోతాను, బాస్ ఎవడని కొడతారా? బాస్ చంపుతాం కూడా, బాస్ ఎవడని కొడతారా? బాస్ చంపుతాం కూడా. క్షమించి కొట్టిన మెల్లు కొట్టాను నీ గట్టి మేడం 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 మీరు అదో చూడదు. కంప్లైంట్ వస్తుంది, నాకు నచ్చదు. నువ్వు కొట్టినా నిన్ను కొట్టినా గొడ్డు రోడా. బాస్ ఎట్లా లెఫ్ట్ పోల్ రైట్ పోలా? ఫస్ట్ మీరు పోనీనా? ఎట్లా అడవిలోకి ఎట్లా పోలు చెప్పు. ఏం పోవట్లేదు. అడవిలోకి పోతున్నావు. అద్దు నువ్వు రోజు అలర్ట్ కాదు బాస్. ఏ, నీకే రూట్ అడుగుతా, రూట్ చెప్పు. బాస్ అడవిలోకి ఎట్లా పోలా? ఎట్లా బాగుందా? చక్కగా పోయి బాగుందా బాస్? కాదు చక్కగా పోయి ఎట్లా పోలా? ఉన్నది ముందర బాగున్నాయనా? ముందర రాది ఎలుగుబండిని వేటాడదామా? అని ఈడు చెప్పిన నువ్వు వెళ్ళడం ఏంటి? బాస్ బాసు పులిని వేటాడదామా? పులి ఆడుంటుందో నాకు తెలుసు. చెప్పండి బాస్. కాదు పులి ఆడుంటుందో నాకు తెలుసు. వెళ్ళిపోమా? వెళ్ళిపోదాం. వేటాడదామా? పులి మట్టుకుంటావు నువ్వు. ఎవరు మీరు? వండి ఎవరు మీరు? వండి చేత పట్టుకుంటాడు. నీకు తెలియదు బాస్. లేదు మేము నాకు తెలుసులే, మనం వాంచుతారు మనతో కలిసి. పులిని వేటాడదావా? వద్దులే వద్దులే. కారెందుకు బాడీకి తేడం ఎందుకు? డీజిల్ కొట్టించు కారు మేడం. బాస్ చూడు పులిని వేటాడదామంటే ఎందుకు వద్దులే అంటాడు. ఇంత దూరం వచ్చినాక దూరం వచ్చి మేము స్పీడ్ పోతారు. ఆడండి ఎంత స్పీడ్ పోతారు నాకే తెలుసు. ఇవి ఎన్ని గేర్లు ఉంటాయి కార్కి? 5 మేడం. ఇప్పుడు మనం ఎన్ని గేర్లు వేసేసుకోవచ్చు? మందు నాకు ఇప్పుడు మందు కావాలి. నువ్వు ఎంత బాస్ తాగినాడు. నువ్వు తాగిసావా? మందు తీసుకుందా మేడం? ఆడ తీసుకుందా మేడం? జెట్ స్పీడ్ లో పోతాను, రెడీగా ఉన్నాడు. స్పీడ్ లో పోతాను, రెడీగా ఉన్నాడు. మేడం 40 50 బ్రేక్ 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 ఆడండి మేడం. బ్రేక్ ఆడండి మేడం. బ్రేక్ 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 ఆడుంది మేడం. బ్రేక్ 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 ఆడుంది కూర్చో. చిల్లర వచ్చినాము కానీ నువ్వు నిద్రపోకూడదని చెప్పి చెప్తాయి. ఊడు దాక్కుంటూ కూర్చుంటాడు. కార్లలో మద్యం దాగి డ్రైవింగ్ చేస్తే చచ్చిపోతారు యాక్సిడెంట్. మనం చచ్చేది కాక ఇంకో 10 మంది చంపుతాం. అయితే నిజం తాగాలా? ఎందుకు నన్ను గుండెకాయ ఫ్యాన్ లో దిగిపోయి ఉంటుంది. రెస్టారెంట్ కాడ రెస్టారెంట్ దగ్గర ఎందుకులే, ఇప్పటికి ఫుల్ కడుపు నిండిపోయింది. తాగుతావరా మందు? ఎవరు నువ్వు తాగదు? తట్టుకోగలవా? లైట్ గా తిందాం. తాగరా సోడా. సోడా అప్ప ఇది వద్దులేనమ్మా, నీళ్ళు తాగుతాం కానీ సోడాలు పిలిపిత్రాడు. పోటుకోలాగా అంత ధైర్యం వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటది. నిద్రపోలే ఇంకా దగ్గర నిద్ర వస్తాను. ఒక సంవత్సరం నిద్రపోతుంది.